మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 2వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొగతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలోనొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనము నిర్గమాకాండము 2వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మోషే అక్క అయినటువంటి మిరియామును గురించి మనం చూస్తాం. ఒక అక్క తన తమ్ముడి విషయంలో ఒక సంరక్షకురాలుగా వ్యవహరిస్తూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. సోదరుల మధ్యలో ఇంత చక్కటి అనుబంధం అనేది ఉండటం చాలా శ్రేయస్కరం, చాలా దీవెనకరం. ఎందుకంటే ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు ఐకమత్యముతో కలిసి ఉండాలి. అది చాలా మేలుకరమైనటువంటి విషయం. దేవుని వాక్యం కూడా 133వ కీర్తనలో ఏమని సెలవిస్తుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది పోయబడినటువంటి పరిమళ తైలముతో సమానముగా ఉన్నట్లుగా అక్కడ వర్ణించబడింది. మాత్రమే కాకుండా అక్కడ నిత్యానందము ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 133వ కీర్తన చిన్న కీర్తన అయినప్పటికీ అది చాలా బలమైన కీర్తన, ఐక్యతను గురించి తెలియచేసేటటువంటి కీర్తన. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆశీర్వాదము, శాశ్వత జీవము ఎక్కడ ఉంటుందంటే ఐక్యత ఉన్న చోట. ఎవరు ఐక్యత కలిగి ఉండాలి? సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి. ఇక్కడ మిరియాము తన తమ్ముని విషయంలో కలిగి ఉంటున్నటువంటి శ్రద్ధను, ప్రేమను, మరియు తనకేమి సంభవిస్తుందో అనగా మోషేకి ఏమి సంభవిస్తుందో తెలుసుకొనుటకు ఆమె కలిగి ఉన్నటువంటి ఆసక్తిని మనం చూడగలం. అంత మాత్రమే కాకుండా మోషే ఫరో కుమార్తె యొక్క పనికత్తెలకు దొరికినప్పుడు, మోషే ఫరో కుమార్తె చెంతకు తీసుకొని రాబడినప్పుడు మిరియాము ధైర్యముగా యువరాణి దగ్గరకు వెళుతూ ఉంది. ఫరో కుమార్తె దగ్గరకు ఒక చిన్నది బాలిక నేరుగా వెళ్ళి ఫరో కుమార్తెతో మాట్లాడటం అనేది ఆమెకున్నటువంటి ధైర్య, సాహస, బుద్ధికి మరియు ఆమెకున్నటువంటి ధైర్యము కలిగినటువంటి హృదయానికి ఒక చిహ్నం అన్నమాట. తన తమ్ముడి విషయమై నేరుగా వెళ్ళి ఫరో కుమార్తెతో ఆమె మాట్లాడుతూ ఉంది. మిరియాము ఒక మంచి అక్కగా ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుంది. ఒక మంచి కుమార్తెగా ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు తన పిల్లల కొరకు దాచి ఉంచినవి మన కన్నులకు కనబడవు అనేటటువంటి వాక్యాన్ని చదివినప్పుడు ఇలాంటి సందర్భాలు మనకు జ్ఞాపకానికి వస్తాయి. మోషేను దేవుడు సంరక్షించి ఇశ్రాయేలీలకు నాయకుడిగా నియమించి ఐగుప్తు చెరలో నుండి విడిపించి కనాను దేశమునకు నడిపించాలి అనేటటువంటి దేవుని ప్రణాళికకు మోషే తల్లి అయినటువంటి యోకెబెతు, మోషే తండ్రి అయినటువంటి అమ్రాములు, మోషే అక్క అయినటువంటి మిరియాము, ఫరో కుమార్తె, వీరందరూ కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగస్థులై దేవుని ప్రణాళికను విజయవంతంగా అమలుపరచుటలో తమ వంతు పాత్రను పోషించినటువంటి వారు. మిరియాము తనకు అప్పగించినటువంటి పనిని, మిరియాము తనకు దేవుడు ఏ పనినైతే అప్పగించాడో, మిరియాము ఏ పని కొరకైతే నియమించబడిందో
మిరియాము పట్ల దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము ఏమై ఉన్నదో దానిని ఆమె సంపూర్ణంగా నెరవేర్చింది. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇక్కడ చూడండి, మిరియాము ఒక మంచి కుమార్తెగా ఉంటూ ఉంది. తల్లి ఒక మాట చెప్పి మిరియాముకు ఒక బాధ్యతను అప్పగించింది. ఆ మాట ఏంటంటే 4వ వచనం, నిర్గమకాండం 2వ అధ్యాయం. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యోగబెదు చెప్పినట్లుగా మిరియాము మోషేకు ఏం సంభవిస్తుందో తెలుసుకోమని చెప్పినప్పుడు మిరియాము దూరము నుండి చూస్తూ ఉంది. ఆ తర్వాత వానికి ఏమి సంభవించునో అని చూస్తున్నటువంటి క్రమములో అక్కడికి ఫరో కుమార్తె తన పనికత్తెలతో రావడం మిరియాము గమనించింది. మోషే వారి దగ్గరికి చేరడం మిరియాము గమనించింది. వెంటనే వెళ్ళి ఫరో కుమార్తెతో మాట్లాడటం కూడా జరిగింది. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట. దూరము నుండి చూస్తూ ఉంది అక్క. వానికి ఏమి సంభవించునో దూరము నుండి చూస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అక్క తన తమ్ముడి విషయంలో కలిగి ఉన్నటువంటి ప్రేమను ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం కదా. మనకు కూడా సహోదరులు సహోదరులు ఉన్నారు. ఎలాగంటే భౌతికంగా ఈ లోకంలో తల్లి కడుపున పుట్టినటువంటి సహోదరులు సహోదరులు ఉన్నారు. అలా కాకుండా యేసుక్రీస్తు వారు మన పరలోకపు తండ్రి అయి ఉండగా, మనమందరము ఆయన యొక్క కుమారులము కుమార్తెలై ఉండగా, మనమందరము కూడా సహోదరులము సహోదరీలముగా సంఘములో ఉంటూ ఉన్నాం. కనుక తల్లి గర్భాన పుట్టినటువంటి పిల్లలది రక్త సంబంధం అయితే, క్రీస్తు రక్తముతో కడగబడి సంఘముగా చేర్చబడినటువంటి విశ్వాసులది క్రీస్తు రక్త సంబంధము. కనుక సంఘములోని సహోదర సహోదరులు కూడా ఇట్టి ప్రేమ కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన అందుకే ప్రేమ కలిగి ఉండాలి, అది కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. దేవుడు సహోదరుల యొక్క ఐక్యతను కాంక్షిస్తూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఐక్యత కలిగి ఉండాలి, కలిసి ఉండాలి. చూడండి సహోదరులను గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందో. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నా. 1 యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమై ఉన్నాము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. యోహాను సువార్త 3:16లో ప్రేమ గురించి మనం చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒక భక్తుడు అన్నాడు, ఎంతో ప్రేమించెను అనేటటువంటి మాటకు ఆయన ఎంత ప్రేమించాడు అని మనము ఒక నిర్ధారణకు రాగలమంటే, ఎంతో అనేటటువంటి మాటలో దానికి అంతం లేదంట. ఇక ఎంతో ప్రేమించాను అంటే దానికి కొలత లేదు, దానికి అంతం లేదు. ఆయన అనంతముగా ప్రేమించాడు. అందుకనే దేవుని యొక్క వాక్యాలు కూడా మనం చూసినప్పుడు ఇదే యోహాను సువార్తలో మరొక చోట ఒక శ్రేష్టమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి చూడండి. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు మిరియాము దూరముగా నిలిచి ఉంది. మధ్యలో వదిలిపెట్టలేదు తన బాధ్యతను. మోషే ఫరో కుమార్తె దగ్గరకు చేరేంత వరకు, చేరిన తరువాత మోషే కొరకు ఒక దాదిని తీసుకుని వచ్చేంత వరకు, ఈ విషయం వెళ్ళి ఫరో కుమార్తెతో మాట్లాడి దాన్ని చక్కబెట్టి మోషే కొరకు ఒక దాదిని ఫరో కుమార్తె దగ్గరకు తీసుకుని వచ్చేంత వరకు ఆ దాది చేతిలో, ఆ దాది ఎవరో కాదు, మోషే తల్లి అయినటువంటి యోగబెతు,
మిరియాము తల్లి అయినటువంటి యోకెబెదు. ఆ దాది చేతిలో మోషే పెట్టబడేంత వరకు కూడా మిరియాము కనిపెట్టుకొని కాచుకొని ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు చూడండి, తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను అనేటటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది. అంతము వరకు అనగా సంపూర్ణముగా ప్రేమించెను. మిరియాము కూడా తన తమ్ముడైనటువంటి మోషేను సంరక్షించే విషయంలో, తన తమ్ముని విషయమై తల్లి ద్వారా అప్పగించబడినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించేటటువంటి క్రమములో మోషేకి ఏమి సంభవించును అని కనిపెట్టుకొని చూస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలా ప్రేమిస్తున్నారు మనల్ని అంటే, అంతము వరకు ప్రేమిస్తున్నారు, అనగా సంపూర్ణంగా ప్రేమిస్తున్నారు. సంపూర్ణంగా అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో పేర్కొనబడినట్లుగా ఆయన ప్రేమలో హెచ్చుతగ్గులు లేవు, తారతమ్యాలు లేవు, కూడికలు తీసివేతలు లేవు, లెక్కలు అసలే లేవు. ఆయన ప్రేమలో డంబము లేదు. ఆయన ప్రేమలో అపకారము మనసులో పెట్టుకునేటటువంటి స్వభావము లేదు. ఆయన ప్రేమ ఊరికినే ఉప్పొంగదు. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళితే ఆయన ప్రేమ సంపూర్ణమైనటువంటి ప్రేమ. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన జీవితంలో కూడా మన సహోదరులను మనం ఇలాగున ప్రేమించగలగాలండి. ఇది పుస్తకాలకే పరిమితము అని దయచేసి అనుకోవద్దు. మనము మన సంఘములోని సహోదరులను ప్రేమించలేకపోతే ఎలా? రేపొద్దున పరలోక రాజ్యంలో వారితో కలిసి ఉండబోతున్నాం. ఈ లోకంలో మనం వాళ్ళను ప్రేమించకుండా వారిని ద్వేషిస్తూ ఉంటే ఎలాగా? ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు, శత్రువులను ప్రేమించండి. శత్రువులనే, మన మీద పగబట్టిన వారినే ప్రేమించాలని ప్రభు చెప్తూ ఉన్నప్పుడు, మరి సంఘములోని తోటి సోదర సోదరీలను మనం ప్రేమించలేకపోతే మనం వాక్యానికి ఎంత అవిధేయులమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంతగా ప్రేమించాలంట? 1 యోహాను 3:16లో చూస్తున్నాం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము నొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించిన అనే మాటను మనం చూస్తున్నాం కదా. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, ఆ అద్వితీయ కుమారుడు మన కొరకై ప్రాణం పెట్టాడు. అద్వితీయ కుమారుడు మన కొరకై కలువరి శిలువలో మరణించాడు. అలాగైతే 1 యోహాను 3:16లో మనం చూచినప్పుడు కూడా మనము మన సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్టబద్దులమై ఉంటున్నాము. చూడండి, యోహాను 3:16, 1 యోహాను 3:16లో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చూస్తాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన మన కొరకై మరణించటానికి కలువరి శిలువలో దేవుని గొర్రె పిల్లగా వధించబడటానికి అనుగ్రహించబడ్డాడు. అలాగే మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉంటున్నామని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగైతే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? నేడు సంఘాల్లో సహోదరులపైన ప్రేమ కాక సహోదరులపైన పగ, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇలాంటివి కలిగి ఉండే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మిరియాము మోషేను ప్రేమించినట్లుగా మనము మన సంఘములోని తోటి సహోదరులను, తోటి విశ్వాసులను, ఒకటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మన తోడి విశ్వాసులను మనం ప్రేమించలేకపోతున్నాం. మనల్ని మించి ఎవరైనా హెచ్చించబడుతూ ఉంటే ఓర్చుకోలేకపోతున్నాం. వర్ధిల్లుతూ ఉంటే ఒప్పుకోలేకపోతున్నాం. ఆశీర్వదించబడుతూ ఉంటే ఒప్పుకోలేకపోతున్నాం. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మనల్ని మించి ఎవరైనా రాణిస్తూ ఉంటే ఎంత మాత్రం కూడా దాన్ని మనస్కరించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. ఇలాంటి ద్వేషములు, కక్షలు క్రీస్తు శరీరంలో ఉండవండి. మరి క్రీస్తు శరీరమై ఉన్న జీవం కలిగిన దేవుని సంఘములో ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి. ఎలాంటి ప్రేమ అది? మిరియాముకు మోషే మీద ఉన్నటువంటి ప్రేమ వంటి ప్రేమ అది. అలాంటి ప్రేమ, సంపూర్ణమైనటువంటి ప్రేమ, సంరక్షించేటటువంటి ప్రేమ, కనిపెట్టి ఆదరించేటటువంటి ప్రేమ మనము ఈ లోకంలో కలిగి ఉండాలని
ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన. కృప కలిగిన మా ప్రియ ప్రభువా, మీ గన్నామనకు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యము అపవాది దొంగిలించుకుంటే నీరు కట్టి ఫలింపు చేయండి. విన్న మా ప్రియులను దీవించండి, ధన్యులుగా చేసి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.